ఏదో పెద్ద చేప చిక్కినట్టుంది. లాగు లాగు లాగు. అరే వాళ్ళకి చెట్టు కొమ్మ ఇరుక్కుందయ్యా. లాగు. అరే త్వరగా లాగవయ్యా, లేకపోతే వల చిరిగిపోతుంది. లాగు. ఏంటిది? అరే ఇది మనిషి పొర్రయ్యా. బాస్, సముద్రంలో తేలుకుంటూ వచ్చిన ఈ చెట్టు కొమ్మ మామూలు చెట్టు కంటే విచిత్రమైన చెట్టు. ఎందుకంటే ఈ చెట్టు సముద్రంలో 1000 కిలోమీటర్ల దూరం నుంచి కొట్టుకుంటూ వచ్చింది. ఇది సముద్రంలో ఉన్న చాలా జీవుల్ని చంపేసింది. అయితే సోలంకి, ఈ చెట్టు ద్వారా మనకు తెలియడానికి అవకాశం ఉంది. అంటే ఎలా నీళ్లలో తేలుతూ వచ్చింది, అలాగే నీటి గుణం ఏంటి అని. అవును బాస్, అందుకే నేను సముద్రం నిపుణుడైన మెరీన్ ఎక్స్పర్ట్ డాక్టర్ జగన్ని రమ్మని చెప్పాను. అతను ఈ పుర్రెని, ఈ చెట్టు కొమ్మని పరిశీలించి ఈ తేలాడుతూ వచ్చిన పుర్రె, చెట్టు కొమ్మలు వీటిలో ఏమేమున్నాయని, ఎంత నష్టాన్ని కలగజేశాయని మనకి వివరించి చెప్తారు. సో ఇక్కడ సార్, ఈ వ్యక్తి తలపైన వెనకాల కాల్చారు. దీన్ని చూడండి బాస్. ఈ గుర్తును చూస్తుంటే ఏమనిపిస్తుందంటే చాలా దగ్గర నుంచి షూట్ చేశారు అని. సోలంకి, నువ్వు ఇది చెప్పగలవా? ఈ పుర్రె ఎంతకాలంగా సముద్రంలో ఉంది? బాస్, ఈ చెట్టు కొమ్మ మీద మనకి దొరికిన ఈ పాచుందే, ఇదే రకమైన పాచి ఈ పుర్రె కళ్ళ చుట్టూ ఇంకా 4 వైపులా అతుక్కుపోయి ఉంది చూడండి. ఈ పాచి ఏం తెలియజేస్తుందంటే ఈ పుర్రె, ఈ చెట్టు కొమ్మ చాలా సంవత్సరాలుగా సముద్రంలోనే ఉన్నాయి అని. అయితే సాలింగి సార్, ఇది ఎక్కడి నుంచి కొట్టుకొచ్చిందన్న డీటెయిల్స్ కూడా ఇప్పుడు మనకి తెలుస్తుంది. అంతేకాకుండా ఖచ్చితంగా ఇది కూడా మనం తెలుసుకోవచ్చు, ఎన్నాళ్ళు ఇది అక్కడ ఉందని. తెలుసుకోవచ్చు. తారికా, ఒక పని చేయండి. ఈ పుర్రె లోపల భాగంలో ఎన్ని బ్యాక్టీరియాస్ ఉన్నాయో వాటిని బాగా అనలైజ్ చేయండి. అలా చేస్తే వాటి వయసు తెలుస్తుంది. ఆ తర్వాత మనం ఈ పుర్రెని రీకన్స్ట్రక్షన్ చేద్దాం. సార్, సారీ డాక్టర్, కొంచెం లేట్. పర్వాలేదు, రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాం. చూడండి, ఇది సముద్రంలో తేలుకుంటూ వచ్చిన చెట్టు కొమ్మ. దీని గురించి మీకు ముందే చెప్పాను కదా. ప్లీజ్ చెక్ ఇట్. అరే వావ్ సార్, చెట్లో నుండి నూనె వస్తుంది సార్. అంటే దీని అర్థం ఇది సముద్రం అటువైపు నుంచి వచ్చినట్టుంది. అక్కడ నూనె కూడా వ్యాపించింది. ఆ నూనె దీని మీద ఫుల్గా అంటుకుంది. సార్, నీళ్ళంత నూనె నుండి చెక్క పీల్చేసిందా? ఎలాగా? మయూర్, ఇలా కూడా జరిగి ఉండొచ్చు కదా. ఆయిల్తో నిండి ఉన్న ఓడ సముద్రంలో మునిగిపోయి ఉండొచ్చు. సముద్రంలో ఆ చుట్టుపక్కలంతా నూనె అయి ఉండొచ్చు. అలాగే జరుగుండాలి. ఈ చెక్కని కాల్చి చూస్తా. ఎందుకు సార్? యాక్చువల్గా ఈ చెట్టు కాలిస్తే ఒక్కో భాగం ఒక్కోలా వెలుగుతుంది. దాని ద్వారా సముద్రంలో కలుస్తున్న ఎన్నో కెమికల్స్ గురించి మనం తెలుసుకోవచ్చు. ఆ ఫోటోగ్రాఫ్స్ని తర్వాత మనం ల్యాబ్కి పంపించవచ్చు. ఆ తర్వాత మనం తెలుసుకోవచ్చు ఈ చెట్టు ఎక్కడి నుంచి కొట్టుకొచ్చిందని. ఒకవేళ ఆ కెమికల్ పొర్ర మీద కూడా ఉందంటే
ఈ క్రైమ్ ఎక్కడ జరిగిందని మనం తెలుసుకోవచ్చు. సార్, ఈ అస్థిపంజరంలో దొరికిన బ్యాక్టీరియా ఇంకా ఆల్గే ఒక వయసు దాదాపు 8 ఏళ్ళు. 7-8 సంవత్సరాలుగా సముద్రంలోనేనా? అయితే దీనికి ఒకే ఒక అర్థం, ఈ పుర్రె ఎవరిదో అంటే చనిపోయింది సముద్రంలో 2017వ సంవత్సరంలో. 2017. ఆ రిపోర్ట్ ద్వారా పొర్రె ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకో. ఎవరో ఉన్నారు కానీ సిఐడి ఈ కేసు పూర్తిగా అర్థం చేసుకోకూడదని వాళ్ళు ఇలా చేశారు. ఎవరు అనుకున్నా అనుకోపోయినా సిఐడి ముందుకు సాగుతుంది. దయా రిపోర్టు ప్రకారం చూస్తే ఆ పుర్రె 35-40 సంవత్సరాల వ్యక్తిదై ఉంటుంది. ఇంకా ఆ చెట్టు కొమ్మ ముక్కల్ని కాల్చి వచ్చినటువంటి వేరువేరు మంటల్ని ఫోటో తీసి ల్యాబుకు పంపించాం. ఆ మంటల నుండి వచ్చిన కెమికల్ కాంపోజిషన్ అరేబియన్ సముద్రపు నీటితో సరిపోలుతోంది. కానీ ఆ మంటల కెమికల్ కాంపోజిషన్ చాలా ఎక్కువగా చౌలెన్ సముద్రపు నీటితో సరిపోలుతోంది. దీనికి అర్థం చౌలిన్ సముద్రపు అడుగు నుంచి బయటకొచ్చిన పుర్రె కొట్టుకొస్తున్న కొమ్మకి ఇరుక్కుని అరేబియన్ సీకి వచ్చిందా? ఖచ్చితంగా. సోలంకి చెప్పాడు ఆ పుర్రె లోపలి భాగంలో బ్యాక్టీరియా దొరికిందని. అది ఏం చెప్పాడంటే ఫర్మెంటేషన్ బ్యాక్టీరియా అన్నాడు. ఇంకా మెరైన్ ఎక్స్పర్ట్ డాక్టర్ జగన్ రిపోర్ట్లో ఇది కూడా చెప్పారు. ఆ పుర్రెకు పైన కొన్ని ఫెరస్ ఆక్సైడ్ యొక్క ట్రేసెస్ దొరికాయని. ఫెరస్ ఆక్సైడ్ ఇనుము తుప్పు. సార్, కానీ సముద్రం లోపల ఒక బుర్రలో ఇనుము తుప్పు ఎలా వస్తుంది సార్? అదే కదా. ఆ పొర్రె 8 ఏళ్ల నుంచి నీటిలోనే ఉంది. ఆ తర్వాత కొట్టుకొచ్చిన కొమ్మకి అది చిక్కుకుంది. అందులో మనకి నూనె ట్రేసెస్ కూడా దొరికింది. ఒకవేళ ఈ పుర్రె మునిగిపోయిన షిప్ యొక్క లోపల భాగంలో ఇరుక్కుపోయి ఉంటే మునిగిన ఓడ దాన్ని కనిపెట్టి తీరాలి. గత 7-8 సంవత్సరాలుగా ఆ సముద్రపు భాగంలో ఏదైనా ఓడ మునిగిందా అని తెలుసుకోవాలి. సార్, ఇదే 1955లో సాలీ బ్యాక్ వాటర్స్లో అరేబియన్లో మునిగిన షిప్. దీని పేరు మూన్ బోట్ 15Y. ఇది ముంబైలో జరగబోయే ఒక పెద్ద ఫంక్షన్లో చాలా ఖరీదైన పారంపర్య, చాలా గుర్తులు ఇంకా సంతకాలు చేసినవి స్టోర్స్ని తీసుకొచ్చింది. ఇంకా ఏదో టెక్నికల్ ప్రాబ్లం వల్లే మునిగిపోయింది. జూన్ 2005, దాదాపు 50 ఏళ్ల తర్వాత మా సెంటర్ ఈ షిప్ ని రీసెర్చ్ చేయడానికి ప్లాన్ చేసింది. తర్వాత ఏమైంది? రీసెర్చ్ ఓకే అయిందా? లేదు సార్, ఎందుకంటే ఆ రీసెర్చ్ కి సంబంధించిన 4గురిలో నేను తప్ప ఇంకెవరు తిరిగి రాలేదు. ఏంటి? తిరిగి రాలేదంటే? అదేంటంటే అది 3 డైవింగ్ ఆల్కాలజిస్ట్ మేహుల్, అంత్రా, రణ్బీర్ సార్. వాళ్ళెవరూ నీళ్ళ నుంచి బయటికి రాలేదు. తర్వాత ఇక వాళ్ళు ఏమయ్యారు? మేము వాళ్ళని వెతకడానికి చాలా ప్రయత్నించాం, కానీ ఆ ముగ్గురు గురించి ఏమీ తెలియలేదు. నేను మాత్రమే తిరిగి రాగలిగాను. ఒకవేళ అదేంటంటే నేను వాళ్లతో నీళ్లలోకి వెళ్ళలేదు. ఆ సమయం మీరు ఎక్కడున్నారు? నేను నీళ్లపైన ఉన్న బోట్లోనే ఉన్నాను. ఒక్క నిమిషం. అవును, మీరెవరు? సార్, నేను డాక్టర్ షికా. నేను ఆ గ్రూప్లోని జూనియర్ మెంబర్గా ఉన్నాను. చాలాసేపైనా ఎవరు బయటికి రాలేదు. నేను సెంటర్కి ఇన్ఫార్మ్ చేశాను. ఇక్కడి నుంచి ఒక రీసెర్చ్ టీం అక్కడికి వచ్చారు. తర్వాత షిప్లో ఉన్న వస్తువులన్నీ తీశారు. చాలా రోజులుగా వాళ్ళ కోసం వెతికారు, కానీ ఏమీ దొరకలేదు. ఓకే డాక్టర్ నైనా, ఆ ఓడకి సంబంధించిన వస్తువులు ఏవైతే మీ దగ్గర ఉన్నాయో అంటే వాటన్నిటినీ మా రీసెర్చ్ సెంటర్కి తీసుకువెళదామని అనుకుంటున్నాం. ఎస్ సార్, 1 సెకండ్. హలో జోజో, త్వరగా ఆఫీస్కి రండి. జోజో ఎవరు? సార్, ఇన్వెంటరీ ఇన్ఛార్జ్. మాకు రాబోయే వస్తువుల గురించి రికార్డ్ ఆయన దగ్గరే ఉంటుంది. మేడం, నేను రమ్మన్నానంట కదా. అవును, వీళ్ళంతా సిఐడి నుంచి వచ్చారు. వీళ్ళకి మూన్ బోట్ 15Y సంబంధించిన వస్తువులన్నీ చూపించండి. సరే సార్, మీ ఆఫీస్ నేను పంపిస్తాను.
కానీ ఏంటంటే కాస్త టైం పట్టిద్ది. కొన్ని డీటెయిల్స్ ఇంకా గేట్ పాస్ తయారు చేయాలి. ఓకే, పర్వాలేదులే. జోజో ఈ థింగ్స్ అన్నీ పంపించారు సార్ మరైన్ రీసెర్చ్ సెంటర్లో నుండి. తర్వాత మీరు అన్ని వస్తువుల్ని ఆ లిస్టుతో మ్యాచ్ చేయండి. ఓకే సార్. ఇంకా రణ్వీర్, అంత్రా, ఇంకా మేహుల్ వాళ్ళ ఫొటోస్ కూడా ఈమెయిల్లో పంపించారు, ఇంకా వాళ్ళ రికార్డ్స్తో పాటు. మయూర్ అదే చెక్ చేస్తున్నాడు సార్. గుడ్. ఒక పని చేయి ఫ్రెడీ, ఈ లిస్టుని చెక్ చేసిన తర్వాత ఈ వస్తువులు అన్నిటినీ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించు. ఎస్ సార్. డాక్టర్ తారిక. ఓకే, గ్రేట్, థ్యాంక్స్. సార్, ఆ అస్థిపంజరాన్ని రీకన్స్ట్రక్షన్ చేశారు. డాక్టర్ తారిక ఫేస్ ఇంప్రెషన్ని మెయిల్ చేశారు. గుడ్. మయూర్, సార్, కొంచెం అందులో ఉన్న ఫేస్ని చెక్ చేయి. సార్ ఇదే ఆ వ్యక్తి మోహన్ సార్. మయూర్, రణ్బీర్, మెహుల్, అంతరా వీళ్ళ ముగ్గురు మొహాలు చూపించండి. సార్ ఇదిగోండి సార్. తర్వాత ఆ పొర్రెతో చేసిన మొహం పడవలో కనిపించకుండా పైన ఎవరితోనూ మ్యాచ్ అవ్వలేదే. మ్యాచ్ అవ్వలేదు సచిన్, అయినా ఈ పుర్రెతో ఈ ముఖాన్ని చేశాడు కదా, దాన్ని మయూర్ మన రికార్డ్స్తో మ్యాచ్ చేసి చూడు. సార్, ఇతను గ్రేట్ మ్యూజిషియన్ సమ్రాట్ 2005లో కనిపించకుండా పోయారు. ఏంటి, సామ్రాట్ సార్ చనిపోయారా? ఇంకా మాకు ఒక విషయం తెలుసు, మీ సామ్రాట్ సార్ 2005లో చనిపోయారు. 2005 జూన్ నుంచి అతను కనపడలేదు. 2005లో మీరు సామ్రాట్తో కలిసి పనిచేశారా? నేను అప్పుడే జాయిన్ అయ్యాను. నేనే అతని అసిస్టెంట్. ఓకే, అయితే ఆయన కనిపించకుండా పోవడానికి ముందు జరిగిన ఏదైనా ముఖ్యమైన విషయం మీకు గుర్తుందా? అవును సార్, ఆ టైంలో అతను తాళం సంఖ్యలు చేస్తున్నాడు. కానీ అతను మా మ్యాజిక్ షోలో కూడా దాన్ని వాడలేదు సార్. నేను ఆ ఫైల్ చూపిస్తాను. రాజ్, సామ్రాట్ సార్ తయారు చేసిన ఆ ఫైల్ తీసుకురావు సరే. తాళం ఇంకా సంకెళ్ళా? అవును సార్. అవును సార్, నేను కూడా ఆయన దగ్గర ఒకసారి అడిగాను ఇదేంటని. ఏదో ఒక ట్రెషర్ తాళాలు అని చెప్పారు. దాని మూలంగా నేను ధనవంతుడు అవుతాను, ఇంకా నా అప్పులు కూడా తీరిపోతాయి అని చెప్పారు సార్. సార్ ఈ ఫైల్ చూడండి. సార్, చూడ్డానికి ఇది తాళం వెళ్ళే ఉండదు, కానీ ఇది తాళమే సార్. తర్వాత తాళం సంఖ్యలు ఆయన తీసుకెళ్ళిపోయాడు అనుకుంటా సార్. ఆ రోజు మా దగ్గర డబ్బులు నన్ను వెతుకుంటే వస్తాయని చెప్పారు సార్. సార్, కానీ ఆ తర్వాత ఆయన తిరిగి రాలేదు సార్. ఆ తర్వాత ఆయన గురించి తెలుసుకోవాలని ప్రయత్నించలేదా? ప్రయత్నించాం సార్. ఆయన దగ్గర ఫోన్ లేదు, ఆయనకంటూ కుటుంబం కూడా లేదు సార్. మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం సార్, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఓకే, నెక్స్ట్. ఇది ఎలా సాధ్యం? మళ్ళీ స్కాన్ చేద్దాం. మై గాడ్, ఇదేమై ఉంటుంది? డాక్టర్ సార్ ఏమైంది? మమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నారంట. దయా, షిప్లో దొరికిన అన్ని ఆర్టిఫాక్ట్స్, ఈ పురాతన వస్తువులన్నిటినీ కార్బన్ డేటింగ్ చేశాం. ఇక్కడున్న ఈ వస్తువులన్నీ 16వ శతాబ్దానికి చెందినవి, వీటిలో ఒక్కటి తప్ప. మీరేమంటున్నారు? మూన్ బోట్లో అన్ని వస్తువులు దొరికినాయి, కానీ అందులో ఒకే ఒక వస్తువు 16వ శతాబ్దానికి కాదా? కాదు. అయితే అది మూన్ బోటుకు సంబంధించిన వస్తువు కాదంటున్నారా? ఖచ్చితంగా కాదు.
ఇంకా అది పురాతన వస్తువు కూడా కాదు. అది ఒక చిన్న ఆయుధం. ఇదిగో చిన్న కత్తి. దీన్ని 2002-2003లో తయారు చేసుంటారు. సార్ 1955లో ఈ షిప్ మునిగింది. ఆ తర్వాత అందులో 10-15 సంవత్సరాల పాత ఆయుధం దొరికిందంటే దానికి అర్థం సముద్రపు లోపలున్న మూన్ బోట్ అక్కడ ఏదో ఒకటి జరిగింది. అప్పుడే అంత్రా, రణ్వీర్ ఇంకా మేహుల్ కనబడకుండా పోయారు 2005లో. కానీ ఇంకా సామ్రాట్ అక్కడ ఉండడం కో ఇన్సిడెన్స్ కాదు సార్. అయితే సార్ ఇందులో సామ్రాట్కి కూడా సంబంధం ఉందన్నమాట. ఆ సంఘటనలో రణ్బీర్ ఇంకా మేహుల్ అంతరా ప్రాణం పోయింది నీళ్ళ లోపల. మనం ఇప్పుడు సముద్రపు లోతుల్లోకి వెళ్ళాలి. అప్పుడే మూన్ బోట్ చెత్తను గెలకగలం.
ఆ తర్వాత దొరికిన ఈ 2 అస్థిపంజరాలు, ఇందులో ఈ అస్థిపంజరం మెహల్ది, ఇక ఇదేమో ఆంత్రాది. ఇంకా ఇది మొట్టమొదటి దొరికిందే పుర్రె, ఈ అస్థిపంజరం సామ్రాట్ది. మరైతే రణ్వీర్ ఎక్కడికి వెళ్ళాడు? అలా అయితే మేహుల్, రణ్వీర్, ఆంత్రా నీళ్ళ నుంచి బయటికి రాకపోతే మరి రణ్వీర్ ఎక్కడ? వాడి బాడీ దొరకలేదు కదా. సార్ ఒకవేళ ఈ అన్ని విషయాలు రణ్బీర్ చేస్తున్నాడా? అయిండొచ్చు కవిన్. కానీ సార్, సామ్రాట్కి వీళ్ళ ముగ్గురికి ఏంటి సంబంధం? ఆ విషయాన్ని మనం కనిపెట్టాలి పూర్వి. ఎవరు చెప్తే సామ్రాట్ అక్కడికి వెళ్ళాడని. ఎందుకంటే ఆయన తయారు చేసిన లాక్ ఆ మూన్ బోట్లో కంపార్ట్మెంట్కి వేయబడింది. అది 2005లో చేసింది. అప్పటి నుంచే అతను కనపడలేదు. అలా అయితే సార్ షికాని మనం మళ్ళీ విచారించాలి. తను మాత్రమే ఒంటరిగా వచ్చింది ప్రాణంతో. దానికంటే ముందు మనకి మూన్ బోట్ ప్రాజెక్ట్ వీడియో కావాలి. అది కూడా మెరైన్ సెంటర్కి వివరాలు ఇవ్వకుండా. లేదంటే ఆ వీడియో ద్వారా ఏదైనా మోసడి కూడా జరగచ్చు. ఇంకా ఆ టేప్ ఈరోజు రాత్రికే కావాలి. ఒకవేళ మనం దొంగతనం చేసేటప్పుడు మనం పట్టుకోకూడదు. ఫ్రెడీ సార్, ఏం కాదు, కంగారు పడకండి. మన దగ్గర సిఐడి బ్యాడ్జ్ ఉంది కదా, మనం వాళ్ళకి ఆ సిఐడి బ్యాడ్జ్ చూపిద్దాం. దొంగల్ని పట్టుకోవడానికి వచ్చామని చెప్దాం. ముందు లోపలికి వెళ్దాం. సార్, లోపల అర్కాజ్ రూమ్ నుంచి ఏదో శబ్దం వస్తుంది. మీరిద్దరు వెళ్ళండి, నేను ఇప్పుడే పంకజ్, వస్తాను. హే ఆగు. రే, దొరుకుంటే కలిసి దొరుకుందాం. సార్, హే, మీరే రారా. వెళ్ళండి. సార్ చూడండి, అక్కడ ఎవరో ఉన్నారు. ఎక్కడ? లైట్ ఆఫ్ చేయి, ఆఫ్ చేయి, ఆఫ్ చేయి. మనకంటే ముందే టేపును దొంగతనం చేయడానికి వచ్చాడు. ఏసీపీ సార్ మన దగ్గర చెప్పారు కదా, టేప్ని దొంగిలించడానికి ఇంకొకరిని కూడా పంపించారు అని. హ్యాండ్స్ అప్. ఎవరు నువ్వు? నీ మాస్క్ తీ. నేను డాక్టర్ శిఖా. నేను ఆ టీంలోనే జూనియర్ మెంబర్ని. శిఖా, నువ్వా? మీరంతా ఎవరు? సిఐడి? శ్రేయ, శ్రేయ! ఏయ్, ఏయ్, ఏయ్! ఇలా చూడు, ఇలా చూడు. నేను ఆడవాళ్ళకి మర్యాద ఇస్తాను. ఆడశక్తి చాలా గొప్పది. కానీ ఇలా చూడమ్మా, ఇప్పుడు పరిగెత్తకు. ఆగు. శిఖా, నువ్వు ఇంత రాత్రి వేళ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సార్ నేనేం చేయలేదు, నన్ను వెళ్ళనివ్వండి. సార్ అబద్ధం చెప్తుంది. సార్ ఇది ఏదో టేప్స్ ని దొంగిలించింది. టేప్స్?
ఎటువంటి టేప్స్ నువ్వు దొంగలించావు? సార్ నేను నిర్దోషిని సార్. నేను ఏమనుకున్నానంటే మూన్ బోర్డ్కి సంబంధించిన టేప్స్ ఎవరికి వెళ్ళకూడదని. ఆ టేప్స్ లో ఏముంది అని అడుగుతున్నానుగా. సార్ అది ఆ టేప్లో సార్ నేను నా పని చూసుకుంటున్నాను. అప్పుడే నేను చూశాను ఒక బోట్ అక్కడికి వస్తుంది. అందులో కొంతమంది ఉన్నారు. సార్ కాసేపు తర్వాత ఆ బోట్లోంచి ఒక వ్యక్తి ఆ నీటిలోకి దూకాడు. కాసేపు తర్వాత అతను పైకొచ్చాడు. ఆ తర్వాత సార్ తను షిప్ ఎక్కిన వెంటనే ఒక వ్యక్తి తన్ని షూట్ చేశారు. తర్వాత చనిపోయాడు. తర్వాత సార్ వాళ్ళిద్దరూ ఆ నీటిలోకి దూకారు. నేను భయపడ్డాను సార్. నేనేమనుకున్నానంటే ఆ నేరస్తుడు నన్ను చూసి చంపేస్తాడని. నా బోట్లో ఒక కెమెరా ఉంది, అందులో అన్నీ రికార్డ్ అయి ఉన్నాయి. ఆ రికార్డింగ్ టేప్సే నేను తీసుకున్నాను సార్. అలా అయితే సామ్రాట్ హత్యని ఈమె చూసింది, ఎందుకంటే ఆయన తలపైనే బుల్లెట్ తగిలింది. నువ్వు ఆ టేప్స్ని ముందే దొంగతనం చేసుండాలి కదా. ఈ రోజే చేయాలి అని ఎందుకు అనుకున్నావు? ఆ టైంలో అందరూ అనుకున్నారు ఇది ఒక యాక్సిడెంట్ అయిందని. అందువల్ల ఈ టేప్ని ఎవరు చూస్తారు? నాకు ఇది తెలియకుండా పోయింది. ఎన్ని సంవత్సరాల తర్వాత సిఐడి వాళ్ళు క్లోజ్ అయిన కేసుని ఓపెన్ చేశారు అని. చాలా పెద్ద తప్పు చేశావు శిఖ. నేరాన్ని నువ్వు దాచావు. నేరం దాయడం కూడా ఒక నేరమే అని నీకు తెలుసా? ఇక చట్టం నీ గురించి నిర్ణయం తీసుకునేంత వరకు నువ్వు జైల్లోనే ఉండి తీరాలి. ఒక్క నిమిషం పాస్ చేయండి. సచిన్, ఏ వస్తువునైతే మనకి మెరైన్ సెంటర్ నుంచి పంపించారో అది ఆ మునిగిపోయిన షిప్లో ఉంది. అందులో ఈ మెటల్ బాక్స్ లేదు, ఈ పెట్టె. అవును సార్, ఈ బాక్స్ లిస్ట్లో కూడా లేదు, ఇంకా మెరైన్ రీసెర్చ్ సెంటర్ నుండి రాలేదు. ఒకవేళ మెరీన్ సెంటర్లో ఉన్న వ్యక్తులు ఈ బాక్స్ మనకు తెలియకుండా దాస్తున్నారా? ఇలా కూడా ఉండొచ్చు సచిన్. ఈ బాక్స్ మెరైన్ రీసెర్చ్ సెంటర్ వరకు వెళ్ళలేదు. సార్ అయితే బాక్స్ ఎక్కడ పోయి ఉంటుంది? దీని లోపల ఏముంటుంది? మేబీ ఇందులో కాస్ట్లీ వస్తువులు ఉండొచ్చు పూర్వి. ఇందులో ఉన్న అన్ని వస్తువులు 1955లో మహారాష్ట్రలో ఉన్న మ్యూజియంకి తీసుకొద్దాం అనుకున్నారు. మ్యూజియంలోనా? ఒకవేళ ఈ హత్య ఈ పెట్టె వల్ల జరిగిందా? మ్యూజియంలో దీని గురించి కనుక్కోవాలి, ఈ బాక్సులో ఏ ఉండింది అని. 1955లో షిప్ గురించిన ఆ ఫైల్ కావాలి. సార్ ఇక్కడేంటి ఎంత దుమ్ముంది? ఈ ప్లేస్ని శుభ్రం చేయకూడదని చెప్పారు అనుకున్నాను. మనుషుల్ని రోగులుగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. సార్ ఆ? ఇదిగో ఆ ఫైల్ ఇక్కడ ఉంది. కార్గో షిప్ చూడండి. ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి, మెటల్ చెస్ట్, పెట్టె, మొఘలాయుల నగలతో నిండిన ఒక పెట్టి 1955 లిస్టులో ఉంది, కానీ మెరైన్ రీసెర్చ్ సెంటర్ ఇన్వెంటరీలో లేదు. పెట్టెని ఎవరో నీళ్లలోంచే దాచేశారు. సార్ ఈ పని ఎవరు చేసుంటారు? శ్రేయా, ఈ పనిని ఎవరైతే చావలేదో వాళ్లే చేసుండాలి. సార్ నీటి లోపలికి సామ్రాట్, అంత్రా, మెహుల్, రణ్వీర్ వెళ్లారు.
ఇంకా సార్ వీళ్ళల్లో 3 అస్థిపంజరాలు మనకు దొరికింది. సార్ ఒకవేళ రణవీర్ కూడా చనిపోయి ఉంటాడు. తన శవాన్ని చేపలు తినుంటాయి, లేదంటే నీటి వేగానికి బాడీ లోపలికి కొట్టుకుపోయి ఉండొచ్చు. పంకజ్, ఇది జరిగిందనే మనం అనుకుందాం, కానీ పెట్టె ఎక్కడికి పోయింది? నగలతో నిండిన ఆ పెట్టె తానుగానే మాయమై ఉంటుందా? కాస్త ఆలోచించి చూడు. సమ్రాట్, మియూల్, అంతరా వీళ్ళు 3 షిప్పులోనే ఖైదీలుగా ఉన్నారు. వాళ్ళ అస్థిపంజరాలు మనకు దొరికాయి, కానీ రణ్బీర్ది ఏదీ దొరకలేదు. రణ్బీర్ గుర్తుగా మనకు ఒక చిన్న పీస్ దొరకలేదు. దీని అర్థం ఏంటంటే ఏదో ఒకటి చేసి ఆ పెట్టెతో రణ్బీర్ అక్కడి నుంచి మాయమై ఉండాలి. ఈ పనులన్నీ కూడా రణ్బీర్వే. కానీ సార్, ఇప్పటి వరకు అందరూ రణ్వీర్ చనిపోయాడనే అనుకుంటున్నారు. ఒకవేళ ప్రాణాలతో ఉండనా మనం వాడిని ఎలా కలిసేది? ఇలా కూడా అయ్యి ఉండొచ్చు సార్. రణ్వీర్ ఆ బంగారాన్ని అలాగే అమ్మే తప్పు చేయలేదు సార్, లేదంటే దొరుకుంటాడు. ఖచ్చితంగా. ఇప్పుడు నెక్స్ట్ మనం కనిపెట్టే తీరాలి. అది జరిగిన సమయంలో ఇటువంటి నగల వ్యాపారులు ఎంతమంది ఉన్నారు? బంగారం, వెండి, ఆభరణాలను వ్యాపారం చేసే వ్యాపారులు. ఈ రణ్వీర్ అటువంటి వ్యక్తినే వెళ్ళి కలిసి ఉంటాడు. అటు చూడండి. సార్, మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. ఇంతవరకు ఏది దొరకలేదు. మీకు ఏదైనా తెలిసిందా సార్? మేము చూస్తున్నాం సార్. మీకు ఏదైనా తెలిస్తే మాకు చెప్పండి. రండి రండి అమ్మగారు, వాడు వచ్చే ముందు వచ్చేయండి. రండి, నేను ఇది క్లోజ్ చేస్తాను. తప్పు జరగకూడదు కదా. రండి రండి, చెప్పండి ఏం చేయాలి? వాడే వీడు. ఏదో దారుణమైన చోట్ల ఉంది. ఎవరో మమ్మల్ని ఫాలో అవుతూ వస్తున్నారు. అర్థం కాలేదా? నేను చెప్తాను. చాలా కష్టపడి మీ కొట్టికి వచ్చాము. ఒక దొంగ మమ్మల్ని ఫాలో చేస్తూ వచ్చాడు. కింద నించున్నాడు. అటువైపు రండి, చూపిస్తాను. అటువైపు రండి రండి. అటు చూడండి, ఫోన్లో మాట్లాడుతున్నాడు. వాడు ఫ్రెండ్స్ని ఇక్కడికి పిలుస్తున్నాడు అనుకుంటాను. అరేరే, మీరు ఇక్కడే ఉండండి, నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. చేయండి. పోలీస్. అరే సేటు, మీరేంటి ఇలా చేస్తున్నారు? పోలీసులకి ఫోన్ చేయకూడదు, అందరూ ఉన్నారు కదా. మేము తీసుకొచ్చిన వస్తువు కదా, అది వ్యత్యాసమైన వస్తువు. వ్యత్యాసమైన వస్తువా? నేను చెప్పను, చూపిస్తాను. రండి అమ్మగారు, రండి. ఎలా ఉంది? మీరిప్పుడు రావాల్సిన చోటుకే వచ్చారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? బాగా అడుగుతున్నారు. ముందు సరుకుని చూడండి, ఎప్పుడు మమ్మల్ని అనుమానించకండి. మరి అమ్మాలా? అమ్మగారు చెప్తున్నారు ఇది అమ్మడానికి కాదు. మరి కొనాలా? మేము కొనడానికి రాలేదు. అయితే బంగారానికి బదులుగా బంగారం కావాలా? మరి మీరిద్దరూ ఎందుకు ఇక్కడికి వచ్చారు? చాలా అమాయకుడిలా ఉన్నారు. రండి, కమ్. ఇలా చూడండి, మేము ఏం చెప్తున్నామంటే ఈ బంగారాలన్నింటినీ కరిగించండి. మార్కెట్ ఎదిగేటప్పుడు రేటు పెరుగుతుంది. మేము కొద్దిగా కొంచెంగా అమ్మి డబ్బులు సంపాదిస్తాం. ఇక మీ పని అయిపోయినట్టే. కానీ ఈ పని చేయడానికి కొంచెం డబ్బులుగా ఖర్చు అవుతుంది. డబ్బులు ఖర్చుని మనం చూసుకుందాం. పర్వాలేదు, ఉండనివ్వండి. ఇలాంటి పని మీరు ముందే చేస్తుంటారు కదా. అరే ఏంటి మేడం ఇది? నేను ఇలాంటివి చాలా చేశాను. ఇది చిన్న పని, నేను చూసుకుంటాను. 2005లో కాకతీయుల కాలంలో చేసిన బంగారాన్ని మేము పూర్తిగా అమ్మేశాం మేడం. ఆ తర్వాత ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాం. ఈ పని మొత్తం 4 రోజులు జరిగింది. రండి రండి, నాతో రండి. హే తమ్ముడు, సేటు సరుకు తీసుకొచ్చారు, దాన్ని కరిగించాలి. ఎన్ని వస్తువులు ఉన్నాయి సార్ మీ దగ్గర?
జోజో నువ్వా? అరే మీరు ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? మేము టీ తాగేసి టిఫిన్ తినేసి రాత్రి వరకు ఇక్కడే ఉందామని చూసాం. ఏమైంది? మీరెందుకు అలా చూస్తున్నారు? మిమ్మల్ని చూస్తుంటే మేము గుర్తులేనట్టే ఉంది, అవునా? క్షమించండి, మీ మిత్రుడు జోజో మాతో రాలేదు, కానీ మీ అడ్రస్ని మాకు చెప్పాడు. జోజోనా? కానీ ఎందుకు? ఎందుకంటే సముద్రంలో దొరికే అరుదైన వస్తువుల్ని తీసుకుని బజార్లో అమ్మే వ్యక్తి అతను. మీతో చేతులు కలిపి. నాతో పాటా? ఏంటి వేళాకోళం చేస్తున్నారు? ఇలా చూడండి మేడం, మీకు సంబంధించిన అన్ని ఆధారాలు మా దగ్గరున్నాయి. మీ మంచికే చెప్తున్నాను, మీరే నిజం చెప్తే మంచిది. నేనే సముద్రంలో దొరికిన ఆ వస్తువుల్ని తీశాను. మీతో కలిసి ఈ పనిని ఎవరు చేశారు? ఇంకెవరూ లేరు సార్. అబద్ధాలాడుకో. 2005లో నువ్వక్కడ లేవు కదా. అలాంటప్పుడు ఆ నిధి నీ దగ్గరికి ఎలా వచ్చింది? కొంతమందిని సెట్ చేశాను. అప్పుడు జూనియర్ వింగ్లో ఉండేదాన్ని. ఇదేదో బాగుంది. మీరు సముద్రం మీదకి వెళ్ళలేదు, సామ్రాట్ని మీరు చంపలేదు. మరి ఎవరు మీకు సాయం చేస్తున్నారు? సార్ కొంతమంది నాతో ఉండేవాళ్ళు. వాళ్ళకి పేరుంటుందిగా. లోపలెవరు? లోపల ఎవరూ లేరు సార్, ఒంటరిగానే ఉన్నాను సార్. సార్ ఎవరదే? బయటికి రా. మర్యాదగా బయటికి రా. ఓ రణ్వీర్. రణ్వీరా? ఎవరా రణ్వీర్? ముగ్గురిని చంపేసి ఎన్ని సంవత్సరాలు దాక్కునుంటున్నావు? సార్ నీ 9 హస్బెండ్ని సిద్ధార్థ్. నీ పేరు మారుండొచ్చు, కానీ ఫేస్ అలాగే ఉంది. అవును సార్, నేను రణ్వీర్ని. 2005లో నేను నా టీము సముద్రం లోతుల్లోకి వెళ్ళాము. ఆ వస్తువు గురించి నాకు మాత్రమే తెలుసు, ఇంకెవరికీ తెలీదు. అందువల్ల సామ్రాట్తో కలిసి నేను ఒక ప్లాన్ వేశాను. సమ్రాట్ నెహుల్ ఆంత్రాని చంపేశాడు. ఆ తర్వాత బాడీని బోట్లోనే దాచేశాం. ఆ తర్వాత సామ్రాట్ని నా మనుషులు కాల్ చేశారు. ఆ తర్వాత నేను ఆ పెట్టెని తీసుకుని నీళ్ళ ద్వారా బయటికి వచ్చేసాను. నిజం బయటికి రావడానికి ఆలస్యం అవ్వచ్చు, కానీ నిజాన్ని ఎవ్వరూ దాచలేరు. సామ్రాట్ చేసిన తప్పుకి నువ్వు శిక్ష ఇచ్చావు, కానీ సామ్రాట్ నిన్ను ఇరికించడానికే సామ్రాట్ పొర్రె బయటికి వచ్చింది. మీరు చేసిన తప్పుకి ఖచ్చితంగా అనుభవిస్తారు, అది కూడా లోపలే.